ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 5వ తేదీ ప్రారంభం కానున్నాయి. ఎన్నికల సందర్భంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీల్లో మరో 2 త్వరలో అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళ్తున్నామని రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు. ప్రస్తుత బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్లో రైల్వేల అభివృద్ధి కోసం 9,138 కోట్ల రూపాయలు కేటాయించామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తెలంగాణలో లేఅవుట్ల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. వార్తల వివరాలు. ఈ నెల 5వ తేదీన ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు 5న అసెంబ్లీ సమావేశం అవుతుందని వెల్లడిస్తూ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ నిన్న నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయి. మరో 2 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. 2వ రోజు బడ్జెట్ ప్రవేశపెడతారు. ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతుంది. ఎన్నికల సందర్భంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీల్లో మరో 2 త్వరలో అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ బడ్జెట్లోనే వాటికి నిధులు కేటాయిస్తామని అన్నారు. ప్రజాపాలన దరఖాస్తులు, గ్యారంటీలపై సచివాలయంలో నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. మంత్రివర్గ ఉపసంఘం సభ్యులైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, డి శ్రీధరబాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందులో పాల్గొన్నారు. 500 రూపాయలకు గ్యాస్ సిలిండరు, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాల అమలుపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చర్చించారు. ఈ 3 గ్యారంటీల అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తున్నామని రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండల పరిధిలో మొగళ్లమూరు, గోడిలంక, తుమ్మలపల్లి, కొమరగిరిపట్నం, బెండమూర్లంక గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను అమలాపురం పార్లమెంటు సభ్యురాలు చింతానురాతో కలిసి నిన్న ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. ఎంపీ చింతానురాధ మాట్లాడుతూ కోనసీమ ప్రాంతంలో తాగునీటి ఎద్దడి సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించే దిశగా స్థానికంగా చమురు సహజవాయువుల సంస్థ సహకారంతో కోనసీమ ప్రజల తాగునీటి అవసరాలు పూర్తిస్థాయిలో తీర్చేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటుకు 53 ఎకరాల భూమిని కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అడిగామని, అయితే ప్రభుత్వం ఇంకా అప్పగించలేదని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. జోన్ ఏర్పాటుకు సమగ్ర పథక నివేదిక డిపిఆర్ సిద్ధమైందని, భూమి ఇస్తే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఢిల్లీలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ 2009 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైల్వేల అభివృద్ధికి 886 కోట్ల రూపాయల నిధులు మాత్రమే కేటాయించారని తెలిపారు. ప్రస్తుత బడ్జెట్లో ఒక ఆంధ్రప్రదేశ్కే 9,138 కోట్ల రూపాయలు కేటాయించామని రైల్వే మంత్రి వివరించారు. తెలంగాణలో రైల్వేల కోసం 5,071 కోట్ల రూపాయలు కేటాయించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 100% విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయని అన్నారు. గత 10 ఏళ్లలో వివిధ ప్రాంతాల్లో 414 ఫ్లైఓవర్లు, అండర్ పాసేజీలు నిర్మించామని తెలిపారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారని, ప్రస్తుతం ఆ పనులు జరుగుతున్నాయని రైల్వే మంత్రి వెల్లడించారు. తెలంగాణలో లేఅవుట్ల క్రమబద్దీకరణ, ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. పురపాలక శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ కోసం 39 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ టౌన్షిప్లు నిర్మించి ఆదాయం సమకూర్చుకోవాలని హైదరాబాద్ మహానగరపాలక సంస్థ హెచ్ఎండిఏకి సూచించారు. పారిశ్రామిక వాడల్లో కేటాయించిన భూములను వినియోగించుకోకుండా ఖాళీగా ఉంటే వెనక్కి తీసుకోవాలని, సాధ్యం కాకపోతే ప్రభుత్వ వాటాను రాబట్టాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలో చేపట్టిన పలు కీలక ప్రాజెక్టులకు సహకరించాలని న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్డీబీ డైరెక్టర్ జనరల్ డీజే పాండ్యన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. సచివాలయంలో నిన్న ఆయనను ఎన్డీబీ డీజీ మర్యాదపూర్వకంగా కలిశారు. మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టును అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యావరణాన్ని కాపాడుతూ కాలుష్యరహితంగా సహజ వనరులకు విఘాతం కలగకుండా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించామని ముఖ్యమంత్రి తెలిపారు.
మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కేంద్రాల ఏర్పాటు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు, వసతి గృహాలు, వ్యర్థ పదార్థాల శుద్ధి కేంద్రాలు, గృహ నిర్మాణ ప్రాజెక్టులకు సహకరించాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని డీజే పాండ్యన్ తెలిపారు. ఈరోజు ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పర్యావరణ సమతుల్యతను, జీవ వైవిధ్యాన్ని కాపాడడంలో చిత్తడి నేలలు పోషిస్తున్న పాత్రను తెలియజేయడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. సముద్ర, నదీ తీర ప్రాంతాల్లో ఎల్లప్పుడూ లేదా ఏడాదిలో ఎక్కువ కాలం నీరు నిలిచి ఉండే ప్రాంతాలనే చిత్తడి నేలని అంటారు. ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు 1997 ఫిబ్రవరి 2వ తేదీ నుండి చిత్తడి నేల దినోత్సవం నిర్వహిస్తున్నారు. కృష్ణా జలాల్లో 50% వాటా డిమాండ్కు కట్టుబడి ఉన్నామని తెలంగాణ ఇంజనీరింగ్ చీఫ్ ఈఎన్సీ మురళీధర్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఈఎన్సీలతో కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబీ సమావేశం నిన్న హైదరాబాద్లో జరిగింది. అనంతరం మురళీధర్ పాతికేయులతో మాట్లాడుతూ సమావేశంలో నీటి వాటాలపై మాత్రమే నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. నీటి నిర్వహణను అవుట్లెట్స్ బోర్డుకు అప్పగించేందుకు 2 రాష్ట్రాలు ఆమోదించాయని, నీటి విడుదల అంశాన్ని త్రిసభ్య కమిటీకి అప్పగించామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ కేఆర్ఎంబీకి నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించామని తెలిపారు. ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ త్వరగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్లతో నిన్న నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో గృహ నిర్మాణం, రీసర్వే, అంగన్వాడీ వర్కర్ల సమ్మె అనంతరం సరుకుల రవాణా, పనితీరు, జగనన్న ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం, ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, పంచాయతీరాజ్ పనులు తదితర పథకాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ జిల్లాలో ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ 100% పూర్తి చేయాలని తెలిపారు. ఈ నెల 9వ తేదీన జాతీయ నులిపురుగుల నివారణ దినం రోజున పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఆల్బెండజోల్ మాత్రల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులతో పాటు పరిశోధనల పట్ల ఆసక్తి ఉన్నవారికి ప్రేరణ కలిగించేలా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కొత్త సీరియల్ను శ్రోతల ముందుకు తీసుకొచ్చింది. దీనికోసం 13 మంది శాస్త్రవేత్తల పరిశోధనలను సీరియల్ రూపంలో అందించనుంది. ఈ మేరకు ఆ పరిశోధనలను రేడియోలో ప్రసారానికి అనువుగా సీరియల్ రూపంలో రచించాలని కోనసీమ సైన్స్ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ సివి సర్వేశ్వర శర్మను కోరింది. ఈ అభ్యర్థన మేరకు తాను రాసిన పరిశోధనలను సీరియల్ రూపంలో ప్రసారం చేస్తామని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం తెలిపిందని సర్వేశ్వర శర్మ తెలిపారు. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2:30 ప్రసారమయ్యే ఈ సీరియల్ ఈ నెల 4వ తేదీన మొదలవుతుందని పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు తమ పరిశోధనలు ప్రారంభించడానికి దారితీసిన పరిస్థితులు, ఈ క్రమంలో వారికి ఎదురైన పరిణామాలు, వారు కనుగొన్న సరికొత్త విషయాల గురించి ఈ సీరియల్లో వివరిస్తామని సర్వేశ్వర శర్మ తెలిపారు. 2047 సంవత్సరం నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను తీర్చిదిద్దేలా కేంద్ర బడ్జెట్ ఉందని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మౌలిక రంగానికి, యువతకు ఉద్యోగావకాశాల కల్పనకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వడం మంచి పరిణామమని ఆయన నిన్న ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 5వ తేదీ ప్రారంభం కానున్నాయి. ఎన్నికల సందర్భంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీల్లో మరో 2ంటిని త్వరలో అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళ్తున్నామని రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు. ప్రస్తుత బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్లో రైల్వేల అభివృద్ధి కోసం 9,138 కోట్ల రూపాయలు కేటాయించామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తెలంగాణలో లేఅవుట్ల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.